ఇటీవల కాలంలో 95% పైగా ఖచ్చితత్వంతో విశ్వసనీయ సర్వేగా సంస్థగా పేర్కొన్న యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే అధికారమని తేల్చింది. ఇండియా టుడే ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేసింది. శనివారం లోక్సభ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించిన ఈ సంస్థ ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంచనాలను తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో కూటమిదే విజయమన్న ఈ సర్వే అసెంబ్లీ ఎన్నికలను అదే ఒరవడి కొనసాగుతున్నట్లు అంకెలు సహా ప్రకటించింది. ఎన్డీఏ కూటమి 51% ఓట్లతో 98 నుంచి 120 స్థానాల్లో గెలుస్తుందని, వైకాపా 44% ఓట్లతో 55 నుంచి 77 స్థానాల్లో పరిమితమవుతుందని అంచనా విషయం తెలిసిందే. ఇకపోతే పిఠాపురంలో పవన్ గెలుపు 100% ఖాయమని పలు రకాల సర్వేలు ఇప్పటికీ తెలిపాయి. ఇక ఇదిలా ఉండగా రేపు ఆంధ్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతూ ఉండగా పవన్ కళ్యాణ్ గారి భద్రత కోసం పిఠాపురంకి తాజాగా బ్లాక్ కమాండోలను రంగంలోకి దింపారట సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ ఓడిపాడనే కారణాలు కూడా ఎన్డీఏ సర్వే తెలిపింది. ఆర్థిక అంశాలు, పథకాల అమలులో వైఫల్యం తదితరాలన్నీ ఒక ఎత్తు అయితే అసెంబ్లీ, లోక్సభలకు అభ్యర్థుల ఎంపిక అంతకుమించి దెబ్బతీసింది. ప్రజల్లో వ్యతిరేకత పేరిట నియోజకవర్గ అభ్యర్థులను ఇష్టానుసారం మార్చేశారు. పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ మార్పులు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల గందరగోళం కారణమయ్యాయి. వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తే ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలకు సహకరించేలా పురుగొల్పిందని ఎన్డీఏ సర్వే తెలిపింది.